ఈరోజు పట్నం వెంకటకృష్ణయ్య గారి మండల ఆరాధన కార్యక్రమం సందర్భంగా మరి గురు పూజ జరిగింది. గురువులకు సన్మానాలు కూడా అయిపోయినాయి. అసలు మండలారాధన ఎందుకు చేసుకుంటాము? మనము ఒక గురు సాంప్రదాయంలోనే మండలారాధన ఎందుకు చేసుకుంటాము, ఏం అవసరము అనే విషయాన్ని చాలామంది చాలా రకాలుగా ఎన్నో సందర్భాలలో చెప్పుకుంటూ వచ్చినారు. అయితే నాకు తెలిసి మండలారాధన గురించి ఏ గ్రంథంలోనూ ఏ పుస్తకంలో నేను చూడలా. మీరు చూస్తుంటే నేను చెప్పలేను. నేను చదివిన గ్రంథాలలో ఎక్కడ కూడా మండలారాధన గురించి ప్రత్యేకమైనటువంటి ఒక సబ్జెక్ట్ కానీ ఒక చాప్టర్ కానీ మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు గురువులు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇప్పుడు మనం వింటున్నాం. అంటే పూర్వం ద్వాపరయుగంలో కానీ త్రేతాయుగంలో చేసిన లేదో మనకు తెలియదు. అంటే ఆనాటి నుంచి దక్షిణామూర్తి మొదలుకుంటే మరి వశిష్ఠుడు, సాందీపుడు, ఎందరో సప్త ఋషులు, ఇంతమంది గురువులు ఉన్నప్పటికీ వాళ్ళు మండలాన్ని చేసుకున్నారో లేదో మనకు తెలియదు. ఏ గ్రంథంలో లిఖింపబడలేదు. పూజ చేసినారు, గురు పూజలు చేసినారు. కానీ మండలారాధన చేసినట్టుగా మనము రామాయణంలో కానీ భారతంలో కానీ భాగవతంలో కానీ ఎక్కడా నేను చదివినంత వరకు లేదు. ఇక మీరేమైనా చదివింటే చెప్తే సంతోషం. అయితే ఈ కలియుగంలోకి వచ్చిన తర్వాత మరి కలియుగంలో కూడా ఎందరో గురువులు ఉన్నారు. మనకు సాయిబాబా స్వామి అంట, వీరబ్రహ్మం గారంట, వీళ్ళందరూ కూడా మహనీయులు ఎందరో తరించిపోయినారు. మరి వారికి మండలారాధన చేసి ఉండొచ్చు. కానీ లిఖితపూర్వకంగా ఎక్కడ వ్యాఖ్యానంగా మండలాన్ని గురించి ఎవరు వ్యాఖ్యానం చేయలేదు. మరి గ్రంథపూర్వకంగా ఎక్కడ రాయలేదు. గురు పూజ సంబంధించినటువంటి శతనామావాలి, తర్వాత పూజను ఎలా చేయాలి, అనుష్ఠానాలు ఇవన్నీ రాసినారు. కానీ మండలారాధన గురించి ఎక్కడ ఏమీ రాయలేదు. కానీ మన గురువులు వారి వారి విజ్ఞానాన్ని అనుసరించి వారి మదికి తోచిన రీతిగా ఎందరో మహానుభావులు ఎన్నో విధాలుగా చెప్పినారు. అనేటివి మనం ఆస్వాదించినాము. అయితే నా మదికి తోచింది నేను కూడా ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. అంటే నా అంతరంగంలో మండలారాధన అంటే ఏంటి, ఎందుకు చేస్తాం మనం మండలారాధన, అసలు మండలారాధనకు ప్రాముఖ్యత ఏంది, ఎందుకు చేయాలా, చేస్తే ఏం ప్రయోజనం, చేయకపోతే ఏం నష్టం, ఇవన్నీ రెండు విధాలుగా మనం తెలుసుకుంటే బాగుంటుందని మదిలో కలిగింది. మనకు శాస్త్రరీత్యా చెప్పుకుంటే ఈ జీవునికి 3 అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని 3 అవస్థలే జీవునికి ఉన్నాయి. 4 అవస్థలు లేవు. ఉన్నది 3 అవస్థలు. అంటే అవస్థాత్రయములని గ్రంథాలలో లిఖింపబడినారు. కానీ కొన్నిసార్ల మనకు ఈ పంచీకరణలో వస్తుంది. తురీయము, తురీయాతీతము అనేటువంటి మాట పంచీకరణలో వస్తుంది. దాన్ని ఎక్కడంటే పంచీకరణ అంటే పంచభూతాలు, పంచభూతాలే పంచీకరణ, అవునా కదా? పంచభూతాలనే పంచీకరణ చేసినదంటాను. అంటే ఆ విధంగా ఎత్తుకుంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయము, తురీయాతీతం అని 4 అవస్థలు ఉన్నాయి. మరి ప్రతిదీ 5 రకాలుగా పంచ జ్ఞానేంద్రియాలు కావచ్చు, పంచ కర్మేంద్రియాలు కావచ్చు, విషయేంద్రియాలు కావచ్చు, పంచ ప్రాణములు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్క భూతం ద్వారా ఒక్కొక్కటి మనం నిర్ణయం చేస్తూ 5, 25 ఇంద్రియాలను మనం చెప్పుకున్నాం. అట్లనే దానిలో భాగంగానే మనకు ఈ సప్త ధాతువుల్లో కూడా, తర్వాత షట్చక్రాలలో కూడా ఈ పంచభూతాల ప్రస్తావం వస్తుంది. తర్వాత ఈ మనకు అన్నమయము, ప్రాణమయము, మరి విజ్ఞానమయము, ఆనందమయము, ఇలా మనోమయమైనటువంటి ఈ 5 కూడా పంచభూతాలను అనుసరించే మనకు వస్తున్నాయి. అంటే ప్రతిదీ పంచీకరణ. మానవ దేహాల్లో మనం పంచీకరణ చేస్తే పంచభూతాల ఆధారంతో చేయాలి తప్ప ఇంకా వేరే ఏది చెప్పినా కూడా సరైనది కాదని నా భావన. ఎందుకంటే వాటి గురించే ఈ దేహం ఏర్పడింది. అట్టనే మనలో కూడా జీవుడుకు 3 అవస్థలని, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలని,
జీవస్థితిని దాటుకుని పోయిన తర్వాత అది దైవస్థితి కావచ్చు, మానవుడే మహనీయుడవుతాడు, మానవుడే మాధవుడవుతాడు, మానవుడే దేవుడవుతాడు. ఎందుకంటే దేవుడు అని పిలచడానికి ఏ రూపం ఈ భూమి మీద లేదు. మనిషే దేవుడు. ఇప్పుడు రాముడు, కృష్ణుడు ఇదంతా మనుషులే. నా అనలైజేషన్లో నేను ఒకటి ఆలోచన చేసిన, ఈ పంచభూతాల ఆధారంగానే ఈ దేవతలందరూ కూడా పుట్టినారు అని ఒక ఆలోచన వచ్చింది. భూతత్వం అంటే భూమి జలము సర్వజీవులకు ఆధారమై ఉన్నాయి. ప్రాథమికంగా ఈ రూపాలన్నీ మనకు కనిపించాలంటే భూమి చాలా ఆధారమైంది. భూమి లేకపోతే రూపం లేదు కదా. భూమి అనేది ఒక జడ పదార్థం. ఈ జడ పదార్థమైనటువంటి ఈ భూమి నుండే రూపాలన్నీ ఉద్భవిస్తున్నాయి మనకు. ఈ భూమి నుంచే 84 జీవరాశులు పుట్టినాయి. ఈ భూమి నుంచే ఈ సమస్తము కంటికి కనిపించే సర్వోపాధులన్నీ కూడా భూమి నుంచే మనకు ఉద్భవించినాయి. వీటికి జలం ఆధారమైంది. జలము ఈ రూపాలన్నిటికీ ఆధారమైంది. అలాగే అగ్ని ఆధారమైంది, అలాగే వాయువు ఆధారమైంది, అలాగే ఆకాశము ఆధారమైంది. పోను సూక్ష్మమైపోతుంది ఆధారం అనేది. మొట్టమొదట భూతత్వము మెయిన్గా మనకు ఆధారం. కొన్ని మంచిగా ఉంటామా, భూతత్వము మెయిన్ ఆధారం మనకు. రూపనామాదాలు మనకు కనిపించాలంటే స్థిరంగా భూమి ఉంది. ఆ భూమి నుంచి అన్నీ పుడుతున్నాయి. మనము భూమి నుంచి ఓషధులు వచ్చినాయి, ఓషధుల నుంచి అన్నం వచ్చింది, అన్నం నుంచి రసం వచ్చింది, రసం నుంచి రుజితం నుంచి మద్ద, ఎముకలు, మేధస్సు, ఇవన్నీ సప్తధాతువులుగా పరిణామం చెందినవి. అట్లా భూమి నుంచి మనం ఆధారం తీసుకుంటే భూతత్వంతో మనకు కొన్ని వర్ణాలు, చాతుర్వర్ణాలు కూడా కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు మనకు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 వర్ణాలు నిర్ణయం చేసినాడు. ఈ వర్ణము కూడా కులం కాదు. మనము చేసే పద్ధతిని అనుసరించి ఈ పంచభూతాల ఆధారితంగా మానవుడు ఏ విధంగా తాను ప్రయత్నం చేస్తున్నాడో ఆ విధంగానే మనకు ఈ భూతత్వాలు తెలియపడతా ఉన్నాయి. పంచభూతాలు భూమి నుంచి ఉద్భవించినటువంటి సమస్త జాతులలో ఈ యొక్క బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటున్నాం కదా. శూద్ర జాతులు బాగా అనలైజ్ చేస్తే నాకు అర్థమైన మాట చెప్తున్నా. ఇది సత్యమని కాదు, శాస్త్రాల్లో ఉందని చెప్పడంలే, నా వరకు చెప్తున్నా. భూతత్వమైన శూద్రత్వం అంటే శూద్రులలో ఉన్నటువంటి భూతత్వం వల్ల వచ్చిన శూద్రులంతా కూడా రూపనామాదులతో కూడినటువంటి దేవీ దేవతలనే వాళ్ళు ఉపాసిస్తున్నారు. శూద్రులు రూపనామాదులతో కూడినటువంటి దేవీ దేవతలను మాత్రం ఎక్కువ ఉపాసన చేస్తున్నారు. 90% చేసేదంతా. క్షత్రియులు, వైశ్యులకు వచ్చేసరికి వాళ్ళు రూపనామాదులతో కూడినటువంటి విగ్రహాలను చేస్తూ జలస్వరూపమైనటువంటి జలం అనేసరికి మనం దేవి శ్రీమూర్తిని జలం అంటాం మనం, అవునా కదా. శ్రీమూర్తిని జలం అంటాం, గంగాదేవి అని అట్లా పిలుచుకుంటాం మనం. అది ఆమె కూడా భూదేవే. 2 శ్రీభూతాలేవి 2 కూడా. ఈ 2 శ్రీభూతాలతో ఉన్నటువంటి జలస్వరూపమైనటువంటి దేవిని ఎక్కువగా ఉపాసిస్తారు వైశ్యులు. అంటే లక్ష్మి, సరస్వతి, వాసవి, కన్యకా పరమేశ్వరి, కాళీమాత, ఇలా ఎక్కువ వైశ్య అనే వాళ్ళంతా కూడా ఆ యొక్క శ్రీమూర్తిని ఎక్కువగా, అంటే ఈ రూపనామాదులతో పాటు అన్నీ యాడ్ చేసుకోవాలి మనం. వాళ్ళు సపరేట్ అదేని కాదు, వీటితో పాటు వాటిని కూడా ఎక్కువగా చేస్తారు. తర్వాత జలతత్వమైనటువంటి అగ్నితత్వంలోకి వచ్చేసరికి యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు క్షత్రియులు, బ్రాహ్మణులు ఎక్కువ యజ్ఞయాగాదులు చేస్తారు. అంటే రాజులు మెయిన్ యజ్ఞయాగాదులకే వాళ్ళు ప్రాముణ్యత ఇస్తారంటే మిగతా కూడా చేస్తారు. శక్తి పూజలు చేస్తారు, విగ్రహారాధన చేస్తారు. యజ్ఞయాగాలకు ఎక్కువ ప్రాచుర్యం ఇస్తారు వాళ్ళు. అంటే అగ్నిని ఉపాసిస్తారు. భూమి, జలము, అగ్నిని ఉపాసిస్తూ వచ్చారు. తర్వాత వాయువు ఉపాసకులు ఉన్నారు. దీనికి ఈ యొక్క వర్ణములు లేవు.
బ్రాహ్మణుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, శూద్రుడు కావచ్చు, అందరికి. ఎందుకంటే ఈ వాయువు అనేది సమస్త రూపనామాదులకు ఆధారంగా ఉంది కాబట్టి, ఇది చైతన్య స్వరూపం కాబట్టి, ఈ యొక్క శ్వాస లేకపోతే ఏ జీవులు కూడా మనుగడ సాగించలేవు. కాబట్టి ఈ శ్వాస మీద ప్రయోగం చేసి ధ్యానం కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, మంత్రజపం కావచ్చు, ఈ శ్వాసలో తారకం కావచ్చు, ఇలా ఎన్నో అమనస్క స్థితి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ శ్వాస మీద ఆధారపడి చేస్తున్నారు. ఈ శ్వాసను గమనించి చేసే వాళ్ళనే మనము యోగులు అన్నాము, ఋషులు అన్నాము, గురువులు అన్నాము, జ్ఞానులు అన్నాము. దీనికి కులం మతంతో పని లేదు. శూద్రుడు యోగి కావచ్చు, వైశ్యుడు యోగి కావచ్చు, మనకు చరిత్రలో ఉన్నారు వీళ్ళంతా కూడా. అంటే శ్వాసను ఉపాసించి ప్రయాణం, అంటే ఆధ్యాత్మిక ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఎందరో మహానుభావులు ఉన్నారు. వీళ్ళందరినీ యోగులు అన్నాము, జ్ఞానులు అన్నాము, గురువులు అన్నాము మనం. అవునా? అంటే చేతురు వర్ణాలు వాళ్ళకి ఆపాదించలే మనం. శూద్రుడు ఉన్నాడు, వైశ్యుడు ఉన్నాడు, క్షత్రియుడు ఉన్నాడు, బ్రాహ్మణుడు ఉన్నాడు. ఈ శ్వాస ఇట్లా నాలుగవ భూతమైనటువంటి ఆ శ్వాస మీద ఆధారపడి సమస్త విశ్వం, దాని మీద చేసేవాళ్ళు కొంచెం ఎక్కువ గౌరవం ఉంది. ఎందుకంటే రూపనామాదులు శక్తులను పూజించే వాళ్ళ కన్నా మిన్నగా ఈ గురువులను పూజిస్తారు. అర్థమవుతుందమ్మా? అవునా కదా? నిజమే కదా ఈ మాట? అంటే అందరినీ పూజిస్తారు, కానీ ఎక్కువ ప్రయాక్తి గురువుకి ఇస్తారు. క్షత్రియుడు గురువు దగ్గర పోతాడు, బ్రాహ్మణుడు గురువు దగ్గర పోతాడు, శూద్రుడు పోతాడు, వైశ్యుడు పోతాడు. అందరూ గురుపాదాలకు నమస్కారం చేస్తారు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమః అని ఆ గురువు ప్రణమిస్తారు అందరూ. అంటే ఆ 4వ స్థానంలో గురువు ఉన్నారు. అవునా కదా? సరే, వీళ్ళు కూడా పూజించేవాళ్ళు, గురువులు కూడా పూజించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఆకాశతత్వం. అంటే ఆకాశాన్నే అంబరాన్నే తన శరీరంగా ధరించి వచ్చిన వాళ్ళు మహావిష్ణువు, తర్వాత రాముడు, కృష్ణుడు. వాళ్ళకు మన పెద్దలు ఎందుకు చేసినో తెలియదు, కానీ వాళ్ళ రూపాన్ని కూడా బులుగు రంగు వేసినారు. మనం చూడలే, వాళ్ళ ఆ రంగుతో పుట్టిన లేదు తెలియదు. భూమి మీద ఇంతవరకు సైన్స్ రీత్యా ఆలోచన చేస్తే బులుగు రంగులో పుట్టిన మానవుడు లేడు. అవునా కదా? ఎందుకంటే దశరథుడు, కౌశల్య ఇద్దరు ఎరుపు రంగులోనే ఉన్నారు. వాళ్ళ వంశంలో ఎవరు బులుగు రంగులో లేరు. ఇది జీన్స్ ప్రకారం మనం ఆలోచన చేస్తే జెనెటిక్ ఉంది కదా. ఎప్పుడో 7 తరాల కిందట అంటే ఈ తరంలో బయటపడేందుకు అవకాశం ఉంది. అట్లా వాళ్ళ తరాల్లో ఎత్తుకుంటే బులుగు రంగులో ఎవరు లేరు, ఒక రాముడు తప్ప. అలాగే మహావిష్ణువు, తర్వాత మనకు ద్వాపర యుగంలో కృష్ణుడు. ఇలా అంటే ఈ ఆకాశాన్ని అంటే సర్వము తన స్వరూపమే, అంటే విశ్వవ్యాప్తమై భగవంతుడు ఉన్నాడు అని నిదర్శనం కోసము. అంతేకాకుండా కృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగంలో మరి తన విశ్వరూపాన్ని దర్శింపజేశాడు తన లోపల, తన శరీరం లోపల. అంటే విశ్వం మొత్తం ఏ రంగు ఆవరించి ఉంది అంటే ఆకాశానికి నీలి రంగుని మనం పెట్టుకుంటున్నాం. ఏ రంగు లేదు, నీలి రంగు అని మనం పెద్దలు చెప్తారు. కాబట్టి ఆ రంగుతో కూడినటువంటి వ్యక్తులందరూ కూడా దేవతలుగా ఉన్నారు. వాళ్ళను గురువులు కూడా పూజించినారు వాళ్ళని, దేవతలు. అంటే గురువులు ఎవరు చెప్తారు? అన్ని మాటలు చెప్పి చివరికి నారాయణ, ఆ శ్రీమన్నారాయణ, అవునా కదా, ఆ పరమాత్ముడు అంటారు కదా. అట్టి పరమాత్మ స్వరూపము వాళ్ళు అని మళ్ళీ మనకు సూచన చేస్తారు. అవునా కదా? అట్లా ఆ విధంగా ఈ యొక్క పంచభూతాల ద్వారా ఏ భూతాన్ని అనుసరించి ఏ జాతుల వారు ఏ మనస్తత్వం వాళ్ళు పూజిస్తున్నారో ఈ విధంగా ప్రయాతి మనకు వచ్చింది. ఇకపోతే మనము 3 గుణములతో ఉన్న మనము, ఈ మానవులము, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు మనకున్నాయి. ఈ 3 అవస్థలు తల్లి గర్భంలోంచి బయటపడిన తర్వాతనే జీవునికి ఉన్నాయి. తల్లి గర్భంలో వాడు అవస్థాతీతంగా ఉంటాడు బిడ్డ. తల్లి గర్భంలో అవస్థలు లేవండి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు ఒకే స్థితి, ఒకే అవస్థ వాడికి ఉండేది. ఎందుకంటే వాడు ఇంకా శ్వాసను తీసుకునేటువంటి స్థితికి రాలే. ఎప్పుడైతే శ్వాసకు తీసుకునే స్థితికి వచ్చినాడో ఆయనకి అప్పుడు 3 అవస్థలు వచ్చింది.
జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు వచ్చినాయి. ఈ 3 అవస్థలలో మానవుడు జాగ్రత్తలోనే నువ్వు ఏమి తెలుసుకోవాలన్నా తెలుసుకోవాలి. దైవాన్ని చూడాలన్నా నీలిమ, దైవాన్ని చూడాలన్నా, జ్ఞానాన్ని సంపాదించాలన్నా, కుటుంబాన్ని పోషించాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఘనకార్యాలు చేయాలన్నా, యుద్ధాలు చేయాలన్నా, మరి సంరక్షణార్థం ఏం చేయాలన్నా ఎప్పుడు చేయాలా? ఒక జాగ్రత్త, దైవ దర్శనం కానీ, తన స్వరూప స్థితిని కానీ, జీవన విధానాన్ని కానీ 84 లక్షల జీవరాశులు జాగ్రత్త అవస్థలోనే చేయాలి. ఈ మాట వాస్తవమే కదా. స్వప్నంలో సుషుప్తిలో కానీ తురీయంలో కానీ ఏమీ చేయదు. ఎందుకంటే అది నీ ఆధీనంలో లేదు. అది స్వప్నం కూడా నీ ఆధీనంలో లేదు. నువ్వు చెప్పినట్టు స్వప్నం రాదు. అక్కడ నీ ప్రమేయం లేదు. నీ ప్రమేయం చెప్పిన జాగ్రత్త. మెలకువలో ఉన్నంత వరకే నీ ప్రమేయం ఉంది. మెలకువలో ఉన్నంత వరకే నీ స్థితిగతులు ఉన్నాయి. అవునా కదా? కాబట్టి ఈ మెలకువలో ఉన్న ఈ మానవుడు తాను ప్రపంచంలోకి వచ్చిన తర్వాత, తల్లి గర్భం నుంచి బయటపడిన తర్వాత తనకు ఈ యొక్క ప్రాపంచిక వాసన అనేది ఒక్కొక్కటి అంటుకొని వస్తుంది. ఇక్కడ నేను 3 నేనులు అని చెప్పాను. ఇక్కడ అంటే ప్రపంచ నేను, ప్రకృతి నేను, పరమాత్మ నేను, 3 నేనులుగా నేను విభజించుకుంటున్నాను ఈ యొక్క జీవన విధానాన్ని. ప్రపంచ నేను అంటే ఎప్పుడైతే వాడు ప్రకృతి అయిన నేను నుంచి, పరమాత్మ స్వరూపమైన నేను నుంచి ఈ ప్రకృతిలోకి ఎంటర్ అయినాడో ప్రతి బిడ్డ, అప్పుడు ప్రపంచమని నేను నీకు అంటుకునేది. అప్పుడు నా అమ్మ, నా నాన్న, నా ఇల్లు, నా వాకిలి, నా విద్య, నా చదువు, నా ఉద్యోగము, నా అన్నదమ్ములు, నా ఆస్తిపాస్తులు, ఈ సమస్తం నా 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 అనేది మొత్తం వీనికి తగులుకున్నాయి. అప్పుడు ప్రపంచ నేనులోనే జీవిస్తున్నాడు. ఈ ప్రపంచంలో అవస్థలో ఈ ప్రపంచ నేనులో ఉన్నంత వరకు తనకు ఒక స్థిమితము ఏర్పడదు. ఎందుకంటే ఈ ప్రపంచము ఎంతో విచిత్రమైనది. ఇది నిరంతరము ఎన్నో ఆశలను మనలో రేకెత్తిస్తుంది. ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ ప్రపంచాన్ని మనం దర్శిస్తున్నాము. కంటితో చూస్తున్నాము, చెవుతో వింటున్నాము, నాలుకతో చూస్తున్నాము, శరీరంతో స్పర్శను గమనిస్తున్నాము. ఈ అన్ని విషయాలలో వచ్చేసరికి మనము ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారానే ఈ ప్రపంచాన్ని అనుభవిస్తున్నాము. అవునా కదా? పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ ప్రపంచాన్ని అనుభవించే మనము ఈ ప్రపంచ నేనుగా మారిపోయినాము. అప్పుడు కులము, మతము, హోదా, ఉద్యోగము, సంపద, ధనము అన్నీ కూడా ధనవంతుడని, పేదవాడని అనేక రకాల భేదాభిప్రాయాలు మనలో కలగడానికి కారణము ఈ ప్రపంచ నేనే. ఈ ప్రపంచ నేను నుండి మరలి ప్రకృతి అనే నేనులోకి ప్రయాణం చేయడానికే గురువులు మనకు సహాయం చేస్తారు. అందుకే మనకు వైరాగ్యాన్ని నేర్పించినారు. ఇంత వైరాగ్యం అవసరం లేదు. నీవు గనక ఈ సమస్త ధర్మాన్ని, ఈ ప్రపంచ విషయాల్ని నీవు సమభావనతో చూడగలిగితే వైరాగ్యం అక్కర్లేదు. నువ్వు అందులో ఇరుక్కున్నావు కాబట్టి నీకు వైరాగ్యం చెప్పాల్సి వచ్చింది. ఇది శాశ్వతం కాదు నాయన, ఇదే నువ్వు శాశ్వతం నమ్ముకొని ఉండావు, ఇది ఏనాడైనా పోయేదే అని శంకరాచార్యులు మాతా నాస్తి, పితా నాస్తి, అర్ధ నాస్తి, నాస్తి బంధు సహోదరక తస్మాత్ జాగ్రత్త 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 ఎందుకు చెప్పాడు ఆ మాట? ఈ కల్పితమైన ఈ ప్రపంచాన్ని నేను నాదనే భావన నీలో ఉన్నంత వరకు నీకు విడపడలేవు దీని నుంచి. ఈ యొక్క ప్రపంచంలో నుంచి బయట పడలేవు కాబట్టి ఇవన్నీ సత్యము కాదు అని చెప్పినాడు. అయితే నీలో సమభావన, సమస్థితి వచ్చే అన్నీ నీకు అవసరమే. అన్నీ హ్యాపీగా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆయురారోగ్య దీర్ఘాయుష్గా మనం జీవించవచ్చు. మనం ఎందుకు నేను నాదనే ప్రపంచంలో పన్నాం కాబట్టి అక్కడ ఆ కండిషన్ వచ్చింది, లేకపోతే ఆ కండిషన్ అక్కర్లేదు. కానీ సర్వులకు సమంగా ఏముండాలి? సర్వజీవులకు
ప్రాణం సమానంగా ఉండేది. అది నీ యొక్క స్థితి. అది కాకుండా అవసర నిమిత్తం ఈ ఈ భూమి మీద బతకాలంటే మనకేం కావాలా? ఆకలి, నిద్ర, భయ, మైథునములు ఈ పసిబిడ్డల సమాన అని మనకు శాస్త్రంలో చెప్తున్నారు. అంటే 84 లక్షల జీవరాశులు ఈ 4 ఉంటే చాలు జీవించడానికి. ఆకలి ఉండాలి, నిద్ర ఉండాలి, భయం ఉండాలి, ప్రతి విషయంలో భయం ఉండాలి, ప్రతి మాటలోనూ ప్రతి అడుగులోనూ భయంగా, అదే భయంగా బ్రతకాలంటారు. ఈ విధంగా మనము మండలరాధన గురించి తెలుపుకుంటూ ప్రపంచ నేను, ప్రకృతి నేను, పరమాత్మని నేను 3 నేనులు ఉన్నాయి. ప్రపంచమనే నేనులో నాది నేను అనేటువంటి భావంతో చేత ఈ సమస్త రూపనామాదులను, ఈ కంటికి కనిపించే రూపనామాదులతో సంబంధం పెట్టుకొని, పోలిక పెట్టుకొని, నాది నేను అనే భావం చేత ఈ జీవితాన్ని గడపడమే ప్రపంచ నేనుకు సంబంధించింది. అంటే కులము, మతము, హోదా, చదువు, మరి వాళ్ళ యొక్క ఉద్యోగము, ఈ సమస్త గొప్పతనాలు, విద్వాంసుడని అనేక రకాలైనటువంటి ప్రాపంచిక విలువలతో కూడుకున్నటువంటి విషయాదులతో జీవనం సాగించడమే ప్రపంచ నేను. ఈ ప్రపంచ నేనులో ఈ దేహానికి ఒక గుర్తింపు ఉంది, దీనికి ఒక ఆధార్ కార్డు ఉంది, దీనికి లైసెన్సులు ఉన్నాయి, ఈ శరీరానికి ఒక నామం ఉంది, ఒక ఊరు ఉంది, ఒక ప్రదేశం ఉంది, ఒక ప్రాంతం ఉంది. ఇటు ఇండియనా, అమెరికనా అనే దేశకాల పరిస్థితులు కూడా ఈ దేహానికి ఉన్నాయి. పలానా టైంలో పుట్టినాడు, పలానా టైంలో మరణించినాడు, కాబట్టి పలానా చదువు చదివినాడు, పలానా ఉద్యోగం చేసినాడు, పలానా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇంతమంది సంతానం కలిగింది, వాళ్ళ సంతానాల పేర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనమళ్ళు, మనవరాళ్ళు, ఇదో ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఇన్ని ఇల్లు కట్టించినాడు, ఈ ఊర్లో ఇన్ని సెంట్లు ఉంది, ఆ ఊర్లో అన్ని సెంట్లు ఉంది, ఈయనకి రిజిస్ట్రేషన్ ఉంది, ఈయన పేరు మీద ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఇన్ని మీటర్లు ఉన్నాయి. ఇదంతా వ్యవహారం ప్రపంచమంతా. పలాని ఉద్యోగం చేసినాడు, ఆ ఊర్లో ఇన్నేళ్ళు చేసినాడు, ఈ ఊర్లో ఇన్నేళ్ళు చేసినాడు, రిటైర్డ్ అయినాడు. తర్వాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేసినాడు, కొన్ని ప్రజాసేవ కార్యక్రమాలు కూడా చేసినాడు, కొంతమందికి దానా ధర్మాలు చేసినాడు, కొంతమంది ఈ దేవాలయాలు కట్టించినాడు, సత్రాలు కట్టించినాడు, అన్నదానాలు చేసినాడు. ఈ మ్యాటర్, ఈ హిస్టరీ అంతా ఉంది ప్రపంచ నేనుకు. ఈ దేహానికి ఉంది ఇదంతా. ఇక్కడ ఏమవుతుందంటే తారతమ్యం వస్తుంది, నేను నాదనే భావన వస్తుంది. ఇదొక చాప్టర్, ఇదొక స్థితి పురుషునికి, మనిషికి పుట్టిన సత్యంత వరకు. కానీ ప్రకృతి నేను లేకపోతే ఇవన్నీ లేవు. ప్రకృతిలో జీవించేటి సమస్త జీవరాశులు ప్రకృతిలో జీవిస్తున్నాయి. వాటికి ఏ ఆధార్ కార్డు లేదు, ఏ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఏ రిజిస్ట్రేషన్లు లేవు, ఏ పట్టా కాగితాలు లేవు. ఏడైనా ఉండొచ్చు అవి, అవునా కదా? ఎక్కడైనా తిరగచ్చు. వాటికి ఈజా లేదు, ఆజా లేదు, రెండు లేవు వాటికి. ఆధార్ కార్డు కూడా లేదు, ఏడైనా తిరగచ్చు అవి. భాష లేదు, ఒకటే భాష, గౌ గౌ అనేది ఒకటే భాష. అట్లా ఏ జీవికి ఒక భాష ఉంది. కానీ మనిషి ప్రాంతాల్లో బతకాలంటే తెలుగులో, ఆంధ్రాలో ఉంటే తెలుగు మాట్లాడాలి, తమిళనాడు పోతే తమిళం మాట్లాడాలి, కర్ణాటక పోతే కన్నడ మాట్లాడాలా, ఇంకా కొన్ని దేశాలు పోతే ఉర్దూ మాట్లాడాలి, హిందీ మాట్లాడాలా, ఇతర దేశాలకు పోతే ఇంగ్లీష్ మాట్లాడాలా, అవునా? ఇట్లా ఒక్కో చైనా పోతే చైనా భాష మాట్లాడాలా. ఇట్లా అనేక భాషలు ప్రపంచంలో ఉన్నాయి. ఈడ అన్ని చోట్ల చెల్లుబాటు కాడు. అయితే మిగతా జీవరాశులు యాడున్న చెల్లుబాటు అవుతాయి. కాబట్టి ప్రకృతి నేనులోకి వచ్చేసరికి ఏం మిగులుతున్నది శేషం అంటే ఆకలి, నిద్ర, భయ, మైథునములే మిగులుతున్నాయి. ప్రకృతిలోకి వచ్చేసరికి ఆకలి, నిద్ర, భయ, మైథునములు మిగులుతున్నాయి. ఇది తప్పంగా ఉండట్లేదు. ఇది అన్ని జీవులకు సమానంగా ఉంది. మనుషులకు ఉంది, జంతువులకు ఉంది, పక్షులకు ఉంది. మరి జ్ఞానపోయిన నరసింహ కాడి నుంచి బ్రహ్మదేవుని వరకు అందరికీ ఆకలి, నిద్ర, భయ, మైథునములు ఉన్నాయి. ఈ భయామైథునముల కార్యక్రమంలో భయం ఉంది ప్రతి వ్యక్తికి. ఎందుకంటే క్షణం క్షణము భయముతో మనిషి జీవిస్తున్నాడు. ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియదు.
కాబట్టి భయముతో మనిషి జీవిస్తున్నాడు. ప్రతిదీ ఇప్పుడు ఒక రోడ్డు దాటుకోవాలంటే, ఒక బైకులో పోవాలంటే భయంగా పోవాలా? భయంగా పోయేలా అంటే అది భయం కాదు, జాగ్రత్త అంటాడు ఈయన. జాగ్రత్త జాగ్రత్త అంటాడు ఈ దాని భయం అనేది జాగ్రత్త అంటాడు. నువ్వు ఎంత జాగ్రత్తగా పోయినా ఎదుటివాడికి మీద పడితే నువ్వేం చేస్తావు? నీ జాగ్రత్త ఏమవుతుంది? నీలో భయం అనేది ఉంటుంది. ముఖ్యంగా జాగ్రత్త అనేది అన్ని వేళల్లో కుదరదు. జాగ్రత్త ఎక్కడ చెప్పిన నేను? మాతా నాస్తి పితా నాస్తి అర్ధ నాస్తి నాస్తి బంధు సహోదరక తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శంకరాచార్యులు చెప్పినాడు. అక్కడ ఎందుకు చెప్పినాడు? ప్రపంచం అనే నేనులో నువ్వు ఇరక్కబోయినావు కాబట్టి, ఆ ప్రపంచ నేను నుంచి గురువు కాడికి వచ్చినావు కాబట్టి ఏదో ఆశించి వచ్చినావు. ఒక గురువు కాడికైనా ఒక దేవుడి కాడికైనా మనం ఏదో ఆశించే పోతాం. ఏం ఆశించకుండా ఏం పడింది మనకు? ఆశ ఉండే కదా గురువు కాడికైనా పోతాము, దేవుడి కాడికైనా పోతాము. అవునా కదా? మరి వెంకటేశ్వర స్వామి కాడికి అంతమంది పోతుంటే ఎందుకు పోతున్నారు? పూజ భక్తి కోసం పోతున్నారా? నో, కోరికతోనే పోతున్నారు. ప్రతి ఒక్కరూ కోరికతోనే పోతారు. ఆ కోరిక లేకపోతే ఎవడు దేవుని కాడికి పోడు. అవసరం లేదు దేవుని కాడికి. కాబట్టి గురువు కాడికి వచ్చినా దేవుని కాడికి వచ్చినా కోరికతోనే పోతారు. కాబట్టి దేవతల కాడికి కోరికలతో పోయి కొంతమంది కోరికలు తీరక నష్టాలు అన్నారు, బాధలు అన్నారు, చచ్చిపోయినారు కూడా జనాలు. అవునా కదా? ఏమేమి దేవుని నమ్ముకోకపోతే మాకు ఈ గతి అయ్యిందే అని ఎవరి కాడికన్నా పోయి ప్రశ్న అడిగితే వాళ్ళు నానాగడి చెప్పి మీకు ఈ దోషం ఆ దోషం అని ఆ కర్మ చేసుకోవాలి, ఏ కర్మ చేసుకుంటే అవి చేసుకునే తీరక అప్పుడు నీదోడు నాదోడు గురువు కాడికి పోదాం పంటే గురువు కాడికి వచ్చి అప్పుడు ఆ గురువు ఈ ప్రపంచ భ్రాంతిని తీసేసడానికి ఇందులో వైరాగ్యాన్ని చెప్తున్నాడు. అయినా తల్లి తండ్రి భార్య బిడ్డలు ఇల్లు వాకిలి ధనము ధాన్యము నీ ఎంట రావురా అన్ని శాస్త్ర కలత్రయధనం విత్తం పుత్ర పౌత్రాది సర్వం గృహ బాంధవ వస్తు వాహన సర్వం సమేధాతి జాతం గురువుర గిండిపాద మనస్సేన లగ్నం తతక్కిం అని గురుగీతలో చెప్తాడు. ఈ పరమేశ్వరుడు పార్వతికి అంటే అమ్మ సుగుణవతి యొక్క భార్య ఉన్నను, కుమారులు కూతుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు, ఉద్యోగము సద్యోగము ఇల్లు వాకిలి ధనము ధాన్యము వస్తువులు వాహనములు స్నేహితులు బంధువులు సేవకులు సర్వము నీకు సమృద్ధిగా ఉన్నను. గురుపాదముల పైన మనసు లగ్నం చేయని వాని జన్మ వృధా అని చెప్తున్నారు. ఎందుకంటే అవన్నీ సత్యం కాదు అనే వైరాగ్యాన్ని నీకు నింపడానికి తల్లి రాదు, తండ్రి రాడు, బిడ్డలు రాడు, పెండ్లాం రాదు, ఎవరు నీ ఇంట రారురా. నువ్వు భ్రమపడి వాళ్ళ కోసమే నాన్నకు బాధలు పడుతున్నావు. ఉన్న సమయాన్నంతా వ్యర్థం చేసుకుని శరీరం శుష్కించిపోతున్నాయి. ఈనాటి కూడా ప్రమాదాన్ని నువ్వు తెలుసుకోలేకున్నావు. కాబట్టి నువ్వు సత్యనావతి నీ ఇంట ఎవరు రారు, జాగ్రత్తగా ఉండు, తెలుసుకో ముందే ఆరోగ్యం బాగుండి తెలుసుకొని జాగ్రత్త చెప్పాడు ఆయన. అది జాగ్రత్త. కానీ ప్రతి వ్యక్తి ప్రతి మనిషి భయంతో బ్రతకాలి. ఏ క్షణంలో ఏమి జరిగినా జరగచ్చు. మన చేతిలో లేదు, మన ప్రమేయం లేదు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా, నువ్వు బొక్కలో దూరుకున్నా మరణం వస్తుంది. అంటే ఆ మరణ భయం నీకుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా భయంగా బతుకు. భయభక్తులతో జీవించమన్నారు పెద్దలు. భయము భక్తి రెండు ఉండాలి నాయన అని చెప్పారు. భయభక్తులతో జీవించు. ఏం రాను ఇంత భయం లేకుండా తిరుగుతున్నావు. కాబట్టి అటువంటి దాన్ని మనము భయభక్తులను ఉండాలనే ఉద్దేశంతో ఆ యొక్క ప్రాపంచిక బాధలను తప్పించడానికి గురువు చెప్తున్నాడు. ఏమని? ఇవన్నీ శాస్త్రం కాదునైనా సత్యం కాదనంటే వైరాగ్యాన్ని మనకు కల్పించినారు. అవునా? కల్పిస్తే ఇంకా ఏముంటాయి మరి? ఏమంటే ఆకలి, నిద్ర, భయ, మైథునములు, ఈ ప్రకృతి సంబంధించినటువంటి విషయాలు, ఈ 3 ఈ 4 ఇది అందరికీ సమానంగా ఉన్నాయి నాయన. మరి పేదవాడి ఆకలి ఒక విధంగా, ధనవంతుని ఆకలి ఒక విధంగా ఉండదు. పేదవాడి నిద్ర ఒక విధంగా, ధనవంతుని నిద్ర ఒక విధంగా ఉండదు. మిగతా ఈ ప్రపంచంలో అన్ని మార్పు ఉన్నాయి. నీ ఇండ్లు వేరు, నా ఇండ్లు వేరు, నీ గుడ్డలు వేరు, నా గుడ్డలు వేరు, నీ బండి వేరు, నా బండి వేరు. అవునా? సమస్తం నీ ఉద్యోగం వేరు, నా ఉద్యోగం, సమస్తం మార్పు ఉండే, వేరు ఉండే. అందుకు పోలిక వచ్చింది. ఆ పోలికలో
ఒకరికొకడు ఇది పడుతున్నారు. కులము నీ కులం వేరు, నా కులం వేరు. అంత ఒకే కులమైనా కూడా మరి వాళ్ళ యొక్క హోదాలోను, సంపదలోను, అన్నిట్లోనూ భేదభావాలు ఉన్నాయి. వేరు ఉన్నాయి కదా. అంత ఈ ఇంట్లో ఉన్నట్టు ఆ ఇంట్లో పక్కనే ఉంటుంది, రాశి కూడా ఉంటుంది. రెండింటిలో రాశి కూడా ఉంటుంది. రాశి కూడా రెండింటిలో ఒకేలాగా ఉంటాయా? ఉండవు. ఈ ఇంట్లో వేరుగుంటుంది, ఆ ఇంట్లో వేరుగుంటుంది. ఈ ఇంట్లో సామాన్లు వేరు, ఆ ఇంట్లో సామాన్లు వేరు. ఈ ఇంట్లో మనుషులు వేరు, ఆ ఇంట్లో మనుషులు వేరు. ఈయన బుద్ధి వేరు, వాని బుద్ధి వేరు. సమస్తము వేరు. మార్పు ఉంది ప్రపంచంలో. కానీ ప్రకృతిలో ఎలాంటి మార్పు లేదు. ప్రపంచమనే నేననే మాయలో నుంచి ప్రకృతినే నేను అనేటువంటి ఆకలి, నిద్ర, భయం, మైథునములే మనిషికి సహజమని అక్కడ నిలబడితే సగము సమస్య తీరిపోయినది. 80% ఏం లేదు. ఇంకా ఆకలికి అన్నం, నిద్ర, దప్పిక, భయభక్తులతో జీవించడం. ఇక ఆనందం, సంభోగం అనే ఆనందం. యువకులకైతే సంభోగముల ఆనందము, వృద్ధులకైతే ఆత్మజ్ఞానములో ఆనందం. ఆ ఆనందం అనేది ఉంది. చిన్నపిల్లలకు ఉంది, మధ్య వయస్కునికి ఉంది, యువకునికి ఉంది, ముసలోనికి ఉంది. ఏదో ఒక రూపంలో ఆనందం ఉంది. బిడ్డలను చూసి ఆనందపడతాడు వృద్ధుడు. తన బిడ్డలు, తన కుమారులు బాగుంటే లక్షణంగా ఆనందపడతాడు. వాళ్ళు పిల్లా పాపలతో వృద్ధి చెందితే ఆనందపడతాడు. వారికి ఆనందం సార్. యవనస్తునికి స్త్రీ సంభోగంలో ఆనందం ఉంది, వారికి ఆనందం ఉంది. సంతానం కలిగితే ఆనందం ఉంది. ఇట్లా ఒక్కొక్క వయసులో వాళ్ళకు ఒక్కొక్క ఆనందం మనకు ప్రపంచంలో ఉంది. అటువంటి ఆనందం అందరికీ ఉంది. పశుపక్షాదులకు ఉంది, మానవునికి ఉంది. ఈ ఆనందము ఈ 4 ప్రపంచం అనే నేనులో ఉన్నాయనైనా ప్రకృతి నేనులో ఉన్నాయి. ప్రపంచం నేను మర్చిపోయి వదులుకొని గురువు కాడికి వచ్చినాక ఈ ప్రకృతి నేను నీకు తెలియజేస్తాడు గురువు. ఇది మొదటి స్టెప్పు. ఇవన్నీ సత్యము కాదని బోధించుకోవడానికి కోసము నీకు తార్గోపదేశం చేస్తాడు. తర్వాత సాంఖ్య విచారణ చేస్తాడు. ఈ దేహం ఇట్టు వచ్చింది, ఇట్టు పోతుంది, ఇది శాశ్వతం కాదు, ఇది సత్యం కాదు, ఇది నిజమని నమ్ముతుండవేమో నువ్వు, ఎల్లాకాలం ఇది ఉండబోదు, దీనికి సంబంధించినవన్నీ కూడా నీకు శాస్త్రం నీ ఎంట రావురా అని వివరణ చేస్తాడు సాంఖ్య విచారణలో. అంటే విడగొట్టేస్తాడు సాంఖ్య విచారణలో. తర్వాత తారకమునందు నీ మనసు పరిపరి విధాలుగా పోకుండా ఒక మనసును నిలిపేదానికోసమై, ఒక ఏకాగ్రత చిత్తులో ఉండడానికి కోసమై ఈ విచారణ చేయడం వల్ల ఆ ప్రపంచాన్ని నువ్వు అంటకుండా ప్రకృతి అనేటువంటి ఈ దేహంలో ఏ సత్యమని గ్రహించితే అదే శాంతి, సుఖము, అంతకు మించింది లేదు అంట. అంటే అటువంటి మహనీయులు ఎవరు? ఈనాడు చెప్పుకునే యోగులు, ఋషులు అంతా ఈ 4లోనే ఉన్నారు. రోజుకు 1 పూట భోజనము, 2 పూట్లనో పాలో పదార్థాలు ఆకలి అయితే కొంచెం తీసుకుంటున్నారు. నిద్ర వస్తే నిద్రపోతున్నారు. మెలకువలో ఏదో పారాయణము, ధ్యానము ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. అవునా కదా? ప్రపంచ విషయాలు ఆనందంగా ఉంటారు. భయభక్తులతో ఆ కుటీరం వరకు శుభ్రం చేసుకొని, తేళ్ళు పాములు రాకుండా శుభ్రం చేసుకొని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అవునా కదా? వానికి ఈ లంపట్లు లేవు కదా, ప్రపంచ లంపటలని వానికి లేవు. అంటే వాడు ప్రకృతిలో జీవిస్తున్నాడు, మనము ప్రపంచంలో జీవిస్తున్నాము. ప్రకృతి అనే నేను, ప్రపంచం అనే నేను 2 ఉన్నాయి. ఇక 3వ స్టేజ్ లేకపోతే పరమాత్మ అనే నేను ఉంది నాయన. అప్పుడు ఈ ప్రకృతిని కూడా ఉన్నప్పటికీ, ఆకలి, నిద్ర, మైదనం ఉన్నప్పటికీ వాటి మీద ధ్యాస లేకుండా అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అనేటువంటి చతుర్వేద మహావాక్యాలను అనుసరించి నేను బ్రహ్మమునైతిని, నేనే బ్రహ్మము, నా ఆత్మే బ్రహ్మము, నా జ్ఞానమే బ్రహ్మము, ఎవరైతే బ్రహ్మ ఆ బ్రహ్మము నేనే ఉన్నాను అటువంటి స్థితికి వాడిపోతాడు. ఇది గురు బోధ ద్వారా, గురు కరుణ ద్వారా తానే దైవము అనే స్థితికి వెళ్తాడు. అప్పుడు వాడు జీవ బ్రహ్మైక్యం పొందినాడని, జీవ శివైక్యం పొందినాడని అర్థమవుతుందే. చూడు ఎంత మార్పు జరగాలనో మనకు ఈ పరమార్థం వరకు రావాలంటే ఇంత గొప్ప మార్పు జరగాలి. జరిగి చివరికి నేనే భగవత్ స్వరూపం. ఏ దానికోసమైతే ప్రపంచ నేనులో నువ్వు ఉన్నప్పుడు ఏ దేవుణ్ణి అయితే కొలిచినావో ఆ దేవాది దేవతలందరూ ప్రపంచ రూపాదులే కానీ ప్రకృతిలో లేవని మొదటి స్టెప్ తెలుసుకున్నాము. అవునా? ఆ ప్రపంచంలో ఉండేటి ఈ పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూత ఆధారితంతో 80 జీవరాశులు ఉన్నాయి. ఈ 80 జీవరాశులు ఆకలి, నిద్ర, భయం, మైథునములు ఉన్నాయి.
అంతవరకే అని తెలుసుకున్నావు, అదే సత్యం అని తెలుసుకున్నావు అక్కడ. అటు నుంచి ఇంకా ముందు ప్రయాణం చేస్తే అవి కూడా లేవు. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మము అంటే పంచభూతాలు కూడా పోయినాయి. అంటే పంచభూతాలకు అతీతంగా నీ జ్ఞానము విస్తరించింది. విస్తరించినప్పుడు నేనే బ్రహ్మస్వరూపము, నిరంతరం అదే ధ్యాసలో ఉంటావు. నీకు ఏమీ కాబట్టావు. సమయానికి ఎవరైనా పిలిచి పెడితే ఒక పొడిచే తింటావు, లేకపోతే ఆ తిండి మీద కూడా నీకు ఆశ ఉండదు. ఆ ఆకలి మీద కూడా నీకు భ్రమ ఉండదు. నిద్ర అనేది నీకు తెలియదు. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు నిద్రపోతావు, ఎప్పుడు మేలుకుంటావు నీకే తెలియదు. అట్టి స్థితిలో నీవు ఉంటావు. అంటే ఇప్పుడు రమణ మహర్షి మాదిరి ఆయన నాకు అన్నం కావాలని ఎవరిని అడిగి పెట్టించుకోలేదు. ఆ స్థితి లేకపోయిన తర్వాత తెచ్చి పెడితే ప్రసాదంగా తిన్నాడు. తెచ్చి పెట్టకపోతే ఏమ్మా నాకు మధ్యాహ్నం ఏంది, నేను నాకు భూ పెట్టలే అని అడగలే. మహనీయులు అడగలే వాళ్ళు. ఎందుకంటే ఆ మహోన్నత స్థితి తెలుసుకున్నాడు. ఇవన్నీ అవసరం లేదు మనకు. దానికి మించిన స్థితిలో ఉన్నాం మనం. దైవాంశ సంభూతులమై ఉన్నాం. మనకు ఆహారం దేనికి? జీవస్థితిలో ఉంటే ఆహారం కావాలా. దైవస్థితిలో ఉన్నప్పుడు ఆహారం దేనికి? అక్కర్లేదు. కాబట్టి శరీరం ఉంది కాబట్టి మనకు ఈ శరీరానికి దాన్ని మోస్తాన్నాం కాబట్టి ఈ శరీరమే వాళ్ళకి భారమైంది. ఇది ఎప్పుడు విడిపోతుంది నా నుంచి అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నా నుంచి శరీరం పోతే నేను ఫ్రీ అయిపోతే కదా, నాకు సమస్య ఉండవు కదా. ఈ అన్నం నీళ్ళ కోసం కూడా, ఈ నిద్ర కోసము, ఈ పడక ఇవి కూడా ఉండవు కదా నాకు. అటువంటి ఒక ఇది కూడా నాకు అడ్డంగా ఉంది అనే భావనలో, అంటే అంత అతీతమైనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. దాన్నే పరమాత్మ అనే నేను అనే ఈ మూడు నేనులు ఉన్నాయి. ఈ మూడు నేనులు ఎవరైతే సమగ్రంగా గురువు దగ్గర విచారణ చేసి తెలుసుకొని అట్టి స్థితిని వాడు అనుభవించాలి. అట్టి స్థితిని అనుభవించినటువంటి మహనీయుడు. ఈ మూడు స్థితులు దీనికి అతీతమైనటువంటిది నాలుగో స్థితి ఉంది. ఆ నాలుగో స్థితి పైనే ఈ మూడు నడుస్తూ ఉన్నాయి. అంటే ఈ జీవుడు 24 గంటలు మనం కాలం ఎత్తుకున్నా, లేకపోతే పుట్టిన వాళ్ళు సత్యం వరకు ఈ మధ్యకాలాన్ని తీసుకున్నా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థల్లో ఉన్నాడు. అలాగే ప్రపంచ నేను, ప్రకృతి నేను, పరమాత్మ అనేటువంటి భావాలు తెలుసుకుంటా ఉన్నాడు. ఈ తెలుసుకునేవాడు, ఈ 3 స్థితులు అనుభవించేవాడు, 4వ వాడు కూడా ఉన్నాడు. వాడు 4 సపరేట్గా లేడు, ఈ మూటల్లోనే ఉన్నాడు. ఈ మూటి మరుగులో ఉన్నాడు. ఈ 3 దాని మీద మనకు కనిపెడుతూ ఉన్నాయి. ఈ 3 ఒక్కొక్క భావాలు మనకున్నాయి. 4వ స్థితి ఎట్టుందంటే అది అభావము, అది అమనస్కము. అక్కడ ఫలానిది అని చెప్పడానికి ఆవగ్ మానస గోచరము, అది ఆవగ్ మానస గోచరము, అది ఇంద్రియాతీతము, అది అచలము, అది పరిపూర్ణము, అది సత్యము. ఈ 3 వస్తున్నాయి పోతున్నాయి. ఈ 3 స్థితులు కూడా నువ్వు ఎప్పుడు తెలుసుకోవాలా? జాగ్రత్త అవస్థలోనే తెలుసుకోవాలి. నువ్వు అర్థమవుతుందా? నువ్వు ఉద్యోగం సంపాదించినా, నువ్వు పెళ్లి చేసుకున్నా, నువ్వు సంసారం చేసినా, నువ్వు బిడ్డలగన్నా, నీకు ప్రమోషన్లు వచ్చినా, నువ్వు దాన ధర్మాలు చేసినా, నువ్వు యజ్ఞయాగాదులు చేసినా, నువ్వు ఒకరిని దండించినా, ఒకరిని పోషించినా, ఒకరిని శిక్షించినా, ఒకరిని ప్రేమించినా ఎప్పుడు చేయాలి? నువ్వంతా జాగ్రత్తలోనే చెయ్యాలా. స్వప్న సుశక్తులు ఎందు నువ్వేమీ చేయలేవు. నిజమా కాదా? కానీ ప్రతిదీ జాగ్రత్తలు చేయాలి. నువ్వు ఆస్థానం కాడికి రావాలన్నా, గురువు మాటలు వినాలన్నా, గురువు బోధ వినాలన్నా, ధ్యానము చేయాలన్నా, జపము చేయాలన్నా, తపము చేయాలన్నా, తారకము చేయాలన్నా, అమనస్కం చేయాలన్నా, సాంఖ్య విచారణ చేయాలన్నా, ఈ బ్రహ్మ పదవికి సంబంధించినటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని అంతా నువ్వు పొందాలన్నా, నువ్వు మహాపండితుడు కావాలనే, మహాయోగి కావాలనే, మహాభోగి కావాలనే, మరి ఆ పరమాత్మ స్వరూపం కావాలని ఎప్పుడు కావాలి? నువ్వు జాగ్రత్తలోనే కావాలి. నిజమా కదా ఈ మాట? నేను ధ్యానం చేసినాక ధ్యానంలో నేను గొప్పవాడైనా, నేను నా 4వ స్థితిలోకి పోయినా అంటే ఇది ఉట్టి మాటలు, ఉత్త కూతలు. అటువంటి కూతలు నమ్మొద్దు. అర్థమైందా? నువ్వు ఏమీ సాధించాలన్నా జాగ్రత్తలోనే చెయ్యాలా. అవునా కదా? ఇవన్నీ ఎప్పుడు తెలుసుకునే మనం జాగ్రత్తగా తెలుసుకుంటాం.
జాగ్రత్తలు తీసుకుంటే మనకు గుర్తుండేది. తెలుసుకొని ఓహో ఇది కదా నా స్థితి, ఇది కదా నా స్వరూపం అని తెలుసుకున్నప్పుడు ఈ 3 అవస్థలకు అతీతంగా, ఈ 3 స్థితులకు అతీతంగా అనంతమైనటువంటి ఒక స్వరూపం ఉన్నది. అది నీ స్వస్వరూపము, అది నీ నిజస్వరూపము. అక్కడికి నీ మనసు పోనిచ్చి అది నా నిజస్థితి అని ఎవడైతే తెలుసుకున్నాడో, అది 4వ స్థితి అని, అది 4వ దశ అని, దాని చతుర్దశ అని, ఈ 40 రోజుల కాలంలో ఈ యొక్క ఆరాధన చేస్తున్నాము. అటువంటి వానికి మండలారాధన చేయాలి. అందరికీ చేసేది కాదు ఈ మండలారాధన. కాబట్టి మండలారాధన విషయమయ్యి ద్వాపరయుగంలో కానీ, కృతయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ ఎవరు చేసిన దాఖలాలు లేవు. ఎవరు దాని గురించి రాసిన దాఖలాలు భారతంలో కానీ, భాగవతంలో కానీ, రామాయణంలో కానీ, అష్టపురాణంలో కానీ, వేదాలలో కానీ మండలారాధన గురించి లేదు. ఆరాధన ఉంది. ఆరాధన అంటే ఏమని? సేవించడము, పూజించడము, భక్తి, తనే నా సర్వస్వం అనే భావనతో సేవ చేయడమే ఆరాధన. ఆరాధించడము. ఈ అనేక రకాల ఆరాధనలు ఉంటాయి. ఇది మండలారాధన అని ఎందుకు పెట్టినారంటే, ఒక 40 రోజులు 48 రోజులు మండలం అంటారు. 40 రోజులు కాదు, కొన్ని ప్రాంతాల్లో 40 రోజులు మండలారాధన. మండలం కొంతమంది కొన్ని ప్రాంతాల్లో 42 రోజులు ఉంది, కొన్ని ప్రాంతాల్లో 48 రోజులు ఉంది మండలం అంటే. మండలం అంటే 48 రోజులు కూడా ఉంది, 40 రోజులు అని కాదు. కాబట్టి ఇటు ఒక ప్రాంతంలో ఆ మండలం అని 2 రోజులు పెట్టుకొని వాళ్ళు అన్ని రోజులు ఆ యొక్క ఆరాధన అంటే ఈ మనస్సు, శరీరము త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ ఏ దేవతనైతే ఉపాసిస్తున్నావో, ఏ దేవుడినైతే ఉపాసిస్తున్నావో ఆ దేవతా విగ్రహానికి పూజలు, పునస్కారాలు, అనుష్ఠానాలు చేసుకుంటూ నిరంతరము ఆ యొక్క దైవ నామాన్ని ఉచ్చరిస్తూ దైవ భావనంలో గడిపి 40 రోజుల తర్వాత ఆ 40 రోజులు ఆరాధించాలి. మండల అంటే 40 రోజులు ఆరాధించాలి. ఆ ఉద్దుక్కలు ఆరాధిస్తే మండలారాధన అన్నారని 40 రోజులు కంటిన్యూగా చేయాలి నువ్వు. అప్పుడు ఇది మండలారాధన అవుతుంది. ఒకరోజు చేసి మానుకునేది కాదు. నువ్వు ఏ రోజు మొదలు పెడతావో చివరి రోజు వరకు చెయ్యాలి. ఇప్పుడు ఒకడు మాల వేస్తాడు, మండలం మాల వేసుకొని 40 రోజులు అవుతూ పూజ చేస్తాడా? రోజు చేస్తాడు కదా, రోజు చెయ్యాలా. ఇది మండలారాధన. ఒక గురువు మరణిస్తే ఆ గురువుకు 40 రోజులు పూజలు, భజనలు చేయాలా, ఆపకుండా చేయాలా. ప్రతిరోజు ప్రసాదం పెట్టాలా, ప్రతిరోజు అనుష్ఠానం చేయాలా, ప్రతిరోజు స్నానం చేసుకొని వచ్చి ఆ శుభ్రం చేసి అక్కడ మనము పూజా కార్యక్రమాన్ని నిరంతరం చేయాలి. 40 రోజులు అఖండ జ్యోతిని వెలిగించాలి. అర్థమైందా? వెలిగించి తర్వాత 41వ రోజు ఈ మండల ఆరాధన కార్యక్రమాన్ని మేము మనస్ఫూర్తిగా చేసినాము, ఈ రోజుతో సమాప్తం చేస్తున్నాము అని చెప్పి 10 మందికి అన్నదానం చేయాలి. ఆ రోజు ఘనంగా పూజ చేయాలి. అర్థమైందా? ఇది మండలారాధన. నువ్వు 40 రోజులు కాము ఉండి 40 రోజులు అవుతుంది చేస్తామంటే ఏది మండలం ఏంటది? అది మండలారాధన అవుతుందే? చెప్పు. ఎందుకు చెప్తున్నారు ఈ గురువులంతా, ఈ దొంగ గురువులంతా ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆరాధన అంటే ఏమని? నిరంతరం చేశారు కదా ఆరాధన. ఏం సోడని చెప్పేది అర్థమవుతుందే? మండల ఆరాధన అంటే ఒక వ్యక్తి గురువు ఎటువంటి అట్టుచితిలో పొందినటువంటి గురుదేవులు ఏది? ప్రపంచ నేను విడనాడి, ప్రకృతి నేను విడనాడి, పరమాత్మ నేను కూడా విడనాడాల, నేను బ్రహ్మమునైతిని అనే భావన కూడా పోవాలి. స్థితి, అట్టి స్థితి నిర్మల స్థితి, అది మానస గోచరమైన స్థితి, అది ఇంద్రియాతీతమైన స్థితి. ఈ 3 స్థితులకు నిలయమైన స్థితి. ఈ 3 స్థితులకు నిలయమైన స్థితి 4వ స్థితి. ఈ 3 స్థితులు ఆ 4వ స్థితి పైనే వచ్చిపోతున్నాయి. అవునా కదా? ఆ 4వది బేస్, అది బేస్ మట్టం అనుకో, అది మూల ఆధారము, అది మూల ఆధారము. దానిపైనే ఈ 3 వస్తా పోతూ ఉన్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు ఎవరి మీద పోతున్నాయి? నీ మీద వచ్చిపోతున్నాయి. నువ్వు అట్లే ఉండవు. నువ్వు నిరంతరము జాగ్రత్తతోనే ఉన్నావు, నువ్వు మెలకువలోనే ఉన్నావు. అవునా కదా? నీకు నిద్ర లేదు. అందుకే అక్కడ పాట చెప్పాడు, నిద్ర ఎట్టిదోగా అన్నాడు లాలనుసు పాడరమ్మ అనే పాటలో.
ఆయనకు నిద్ర లేదు. ఎవరికి? నీ నిజస్వరూపానికి నిద్ర లేదు. నిరంతరము జాగరూకతో ఉన్నది, ఒకే స్థితిలో ఉన్నది. అది ఆవక్ మానసన గోచరమై ఉన్నది. అవునా కదా? అట్టి దాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో వాడికి ఆత్మ సాక్షాత్కారం అయ్యింది అంటాము. వాన్నే ఎన్లైట్మెంట్ అయినవాడు అంటాము. అటువంటి వాడిని చిత్తప్రజ్ఞుడు అంటాము. అటువంటి వాడిని యోగి అంటాము. అటువంటి వాడిని దైవాంశ సంభూతుడు అంటాము. అటువంటి వాడిని సద్గురు అంటాము. అర్థమైందా? ఎందుకంటే ఆ, స్థితులు దాటిపోయినాడు ఆ, నిజం కదా ఈ మాట? ఇదేమన్నా అబద్ధం అని చెప్పేది? సత్యం యథార్థం మనం జరిగే విషయమే. జరిగే విషయం కదా. యథార్థము అని నీ పైన ఈ మూడు వచ్చిపోతా ఉన్నాయి. ఈ మూడు స్థితులు నువ్వు సంపూర్ణంగా తెలుసుకొని నాలుగో స్థితిలో అనుభవిస్తున్న నువ్వు మరణించాల్సిన అవసరం లే. బ్రతికుండంగానే నీకు మండలాలను చేయొచ్చు. నిజమా కాదు? బ్రతికుండనే మండలాలను చేయొచ్చు నీకు. ఆయన కూడా చూస్తాడు. 40 రోజులు 40 రోజులు నిరంతర పూజ గురువుకు చేయాలి. 40 రోజులు ఒక్క ప్రొద్దులుండి ఉదయం లేస్తానే జపతప అన్నీ అయిపు చేసుకున్న తర్వాత చివరికి ప్రసాదం గురువు ద్వారా తీసుకొని తర్వాత భోజనం చేయాలి. గురువుకి పెట్టాలా, మనం భోజనం చేయాలి. ఒంటి పూట భోజనం చేయాలి. ఉదయం నుంచి అన్ని పస్తు ఏమి లే 12 వరకు అన్ని కంకర్యాలు అయిపోయిన తర్వాత, పూజలు పునస్కారాలు అయిపోయిన తర్వాత గురువు ప్రసాదం సమర్పించి మనము ప్రసాదం తీసుకోవాలా. అప్పుడు ఒక పూట సమృద్ధిగా తింటే ఇంకా రాత్రికి లేదు. రాత్రికి పండ్లో ఫలము, ఇంత జ్యూసో ఇంత మజ్జిగో ద్రవ పదార్థం తీసుకోవాలి. మళ్ళీ ఉదయం లేస్తాను ఇట్లా 40 రోజులు చేయాలి. అర్థమైందా? ఇటువంటి కార్యక్రమాన్ని మనం చేయాలి గురువుకు. నిజమా కాదా? సద్గురువు అయితే ఇట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టండి. అప్పుడు అందరూ తెలుసుకుంటారు. చనిపోయినాక 40 రోజులు వద్దు నువ్వు మండలాన్ని తెచ్చే 40 రోజులు నువ్వు ఊరుకుండి ఆ వద్దు పూజ చేస్తే ఎవడికి లాభము? నీకు లాభం లేదు, వాడికి లాభం లేదు. నిజమా కదా? నేను చెప్పేది అబద్ధమా? కాబట్టి ఎట్టి స్థితిలోనైనా సద్గురువు అన్న వాళ్ళు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ గురువుకు ఆ కార్యక్రమం చేయాలి. ఇది పద్ధతి, ఇది ధర్మము. అర్థమైందా? సమయానుకూలంగా మా ఆశ్రమంలో నాకు గనక 40 రోజులు సెలవులు వస్తే, అంటే పిల్లలు మంచి చెడ్డ అయిపోయి వాళ్ళ బాధ్యత నాకు తీరిపోతే నేను చేస్తా మండలారాధన. ఎవరిది? నా మండలారాధన నేనే చేస్తా. 40 రోజులు శిష్యులతో 40 రోజులు నేను కార్యక్రమం చేస్తా. 40 రోజులు అవద్దు ఆరాధన చేస్తా. అవునా కదా? ఈ 40 రోజులు నిత్యము పూజలు చేపిస్తాము. ఆ రోజు ఆరాధన చేస్తా. దీన్ని మండలారాధన అంటారు. చనిపోయిన తర్వాత చేస్తే ఏమొస్తుంది నీకు? అదే 40 రోజులు. ఒకవేళ అంతటి మహనీయుడు మనకు చెప్పకుండా తను చేయించుకోకుండా శరీరాన్ని వదిలిపెట్టిపోతే నువ్వు ఒకవేళ ఆయనకు మండలం చేయాలంటే 40 రోజులు చేయాలా. ముందు మనం 40 రోజులు చేసి చెయ్యాలా, ప్రతిరోజు చేయాలా. సమాధికి చేస్తావో, ఫోటోకు చేస్తావో, ఏడ చేస్తావో ఆడ కూర్చొని 40 రోజులు కార్యక్రమం నువ్వు చేయాలా. ఒక్క పొద్దుతో ప్రతిరోజు ఒంటి పూట భోజనం చేసి 40 రోజులు ఉంటే ఆత్మశుద్ధి అవుతుంది. ఇరువురికి మేలవుతుంది. నీకు మేలవుతుంది, గురువుకు మేలవుతుంది. ఆ ప్రతిఫలము లేకుండా మనం చేర్చే ఏం ప్రయోజనం వచ్చింది? వాళ్ళని పిలుచుకొచ్చి వీళ్ళని పిలుచుకొచ్చి వీళ్ళకి పెట్టి వాళ్ళకి పెట్టి వాటి ఏం ఉపయోగం దానివల్ల? అవునా కదా? బతిగుండంగా ఒక 40 రోజులు ఆ యొక్క పవిత్రమైన కార్యానికి నువ్వు సమయం కేటాయించలేకపోతే ఏం సౌడయ్యా, నువ్వు చనిపోయినాక చేస్తే ఏం ఉపయోగం వచ్చిందిరా మండలారాధన? అది పెద్దలు అంటారు కదా, నేను బతికినాక తల్లికి బోట్లా సచ్చినాక సోమాదికి అవును కట్టేస్తారు చేస్తానంటారు కదా. అవును కట్టేస్తారంటారు పెద్దలు. బతికినాక నా కొడుకు తండ్రికి పోయట్లే, సచ్చినాక సోమాదికి అవును కట్టేస్తాను. కాబట్టి ఉందిలే అట్లా. ఆ విధంగా మండలారాధన కార్యక్రమం అనేది
ఆ విధంగా చెయ్యాలా, దానివల్ల మనకు ప్రయోజనం ఉంది. అవునా కదా? ఇది మండలారాధన అని నేను చెప్దామని నేను ప్రయత్నం చేస్తే మధ్యలోనే అడ్డపూసలు లేసి ఆపేసినారు. ఓపిక పట్టారు. వాళ్ళకి ఓపిక లేదు వినేదానికి. ఓపిక కాదు, చేయాలా? ఎటువంటి చెడగొట్టాలా. చెడగొడితే